శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆపదామపహర్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణంలో 91వ భాగం. కైలాసగిరి యందు రావణుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ రాత్రి నిర్మల మందాకిని జలాలతో మొగలి పొదలు, సంపంగి చెట్లు, పున్నాగ చెట్లు ఉన్న పూల సౌరభాలతో ఆ ప్రదేశం ఎంతో మనోహరంగా ఉన్నది. మామిడి చెట్లు, పనస చెట్లు, రేగు చెట్లు, అరటి చెట్లు మధురమైన ఫలాలతో అతిథులకు విందు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. కిన్నెరలు, విద్యాధరులు తమ భార్యలతో అక్కడ ఆనందంగా విహరిస్తున్నారు. ఆ రాత్రి సమయంలో అప్సరసల్లో శ్రేష్ఠురాలైన రంభ దివ్యమైన ఆభరణాలు ధరించి వెన్నెలలో తన ప్రియుని వద్దకు వెళుతున్నది. నీలిరంగు మేలుముసుగు ధరించి అభిసారిక వలె సాగిపోయే సౌందర్యరాశి అయినటువంటి రంభను రావణుడు చూశాడు. ఆమెపై మరులుగొన్న రావణుడు ఆమె చెయ్యి పట్టిలాగి తన కోరికను తీర్చమని అడిగాడు. రావణుని కోరిక విన్న రంభ కంపించిపోయి, రాజా, నీవు నాకు తండ్రి వంటివాడు. బంధుత్వరీత్యా నేను నీ కోడల్ని. నీ అన్న కుబేరుని కుమారుడైన నలకూబరుని భార్యను నేను. నా భర్త బ్రాహ్మణుని వలె ధర్మానుష్ఠానపరుడు, క్షత్రుని వలె గొప్ప పరాక్రమశాలి, భూమి వలె సానశీలి, ఆగ్రహిస్తే అగ్ని వలె అతను దహించగలడు. ఇప్పుడు నేను నా భర్త దగ్గర వెళుతున్నాను, నన్ను అడ్డగించుకు అన్నది. రావణుడు హేళనగా నవ్వి, ఓ సుందరి, కోడలు వరుస సాధారణ స్త్రీల విషయంలో వర్తిస్తుంది. నీవు అప్సరసువు కనుక ఆ నియమం నీకు వర్తించదు. ఒక పురుషుడు ఒక స్త్రీని మాత్రమే ఇక్కడ కట్టుకోడు. ఇది దేవలోక పరిస్థితి అని రంభను బలవంతంగా ఒక శిలాతలంపై చేర్చి ఆమెను బలవంతంగా అనుభవించాడు. నలిగిన పూలతో, చెదరిన కేశాలతో, కట్టుదప్పిన వస్త్రాలతో సిగ్గుపడుతూ రోధిస్తూ రంభ నలకూబరుని వద్దకు వెళ్ళి రావణుని అత్యాచారం గురించి తెలియజేసింది. నలకూబరుడు కోపంతో ఎర్రబడిన కళ్ళతో చేతిలోకి జలం తీసుకుని, ఆ రావణుడు ఇప్పటి నుండి తనను ఇష్టపడిన ఏ వనితనైనా బలాత్కారంగా అత్యాచారం చేస్తే అతని తల పగిలి 7 ముక్కలు అవుతుంది అని శపించాడు. నలకూబరుడు రావణుని శపించగానే దేవదుందుములు మోగాయి, పుష్పవృష్టి కురిసింది. ఆ శిపవిషం తెలిసినటువంటి రావణుడు తన యందు ఇష్టం లేని స్త్రీలను బలవంతంగా పొందాలనే కోరికను వదులుకున్నాడు. రావణుడు బంధించిన స్త్రీలు ఆ విషయం తెలిసి ఎంతో సంతోషించారు. రావణుడు సురలోకమును ఆక్రమించుటకు ససైన్యంతో వచ్చాడని ఇంద్రుడు తన దేవగణాలను యుద్ధానికి సిద్ధంగా ఉండమని ఆదేశించాడు. తాను శ్రీమన్నారాయణ వద్దకు వెళ్ళి అనేక రీతులు నారాయణ స్తుతించి ఇలా ప్రార్థించాడు. ఓ శ్రీహరి, నీవు శాశ్వతుడవు, ముల్లోకాలకు నియామకుడవు. నన్ను స్వరపతిగా నీవే నియమించావు. బ్రహ్మవరాల వలన మదించినటువంటి రావణుడు పొగరబోతుగా స్వరలోకం మీదకు దండెత్తి వస్తున్నాడు. వాణ్ణి వధించే ఉపాయాన్ని తెలియజేయి అని ప్రార్థించాడు. అంతటా శ్రీమన్నారాయణుడు, ఓ ఇంద్ర, దేవాసురులెవరూ కూడా రావణుడు చంపలేరు, ఓడించలేరు. సమయం వచ్చినప్పుడు నేనే వాడిని వధిస్తాను. ప్రస్తుతానికి మీరు నిర్భయంగా రాక్షసులతో యుద్ధం చెయ్యండి అని సలహా ఇచ్చాడు. అనంతరం ఇంద్రుని యొక్క సారథ్యంలో రుద్రులు, ఆదిత్యులు, వసువులు, మరుత్తులు, అశ్వినీగణాలు మొదలైన దేవతలందరూ కూడా రావణ్ణి ఎదుర్కోవడానికి అమరావతి నుండి బయటకు వచ్చారు. రాక్షస యోధులైనటువంటి మారీచుడు, అకంపనుడు, జంబుమాలి, మహోదరుడు, దేవాంతక నరాంతకులు, కుంభకర్ణుడు, అతికాయుడు, మేఘనాథుడు, సుమాలి మొదలైన వారు తమ సేనలతో సిద్ధంగా ఉన్నారు. దేవదావన వద్ద యుద్ధం ప్రారంభమైంది. సుమాలి విజృంభించి నిశ్చితమైన ఆయుధాలతో సురసేన సంహరించసాగాడు. సింహాన్ని చూసిన లేళ్లగుంపు వలె దేవతల సైన్యం పరుగులు తీసింది. ఇంతలో వసువులలో 8వ వాడు, గొప్ప సూర్యుడు అయిన సావిత్రుడు రాక్షసేన చీల్చెండాడుతూ సుమాలి ఎదుర్కొన్నాడు. సుమాలి యొక్క పన్నగరథాన్ని ముక్కలు చేసినటువంటి సావిత్రుడు తన గదతో సుమాలి మాడుపై కొట్టగా సుమాలి వెంటనే మరణించాడు. రాక్షస వీరులంతా అన్ని పక్కలకు పరుగులు తీశాడు. అప్పుడు మేఘనాథుడు రాక్షసును ప్రోత్సహించి అడవులు దయించే ప్రచండాగ్నిలా దేవతల యొక్క సైన్యాన్ని తరమసాగాడు. అంతటా ఇంద్రుని కుమారుడైన జయంతుడు అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలతో
తన రథాన్ని అధిరోహించి రాక్షసుని దెబ్బతీస్తూ మేఘనాథుడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్య సంకుల సమరం జరిగింది. ఇంతలో మేఘనాథుడు తన మాయతో చీకట్లను సృష్టించి అదృశ్యంగా ఉండి శరప్రయోగం చేస్తూ దేవతలను దెబ్బతీశాడు. అప్పుడు జయంతుని మాతామహుడైన పులోముడనే దైత్యరాజు జయంతుని బంధించి సముద్రంలో ఒక చోట దాచాడు. జయంతుడు కనబడకపోవడంతో దేవతా సైన్యాలకు దిక్కు తోచలేదు. అంతటి ఇంద్రుడు తన దివ్యరూపం అధిరోహించి రుద్రులను ఆదిత్యులను వసువులను వెంటబెట్టుకుని బయలుదేరుచుండగా వల్కలు రాలాయి. సూర్యుడు కాంతిహీనుడయ్యాడు. అప్పుడు రావణుడు తన కుమారుని యుద్ధం నుండి విరింపజేసి తాను ఇంద్రునితో తలపడ్డాడు. మరొక పక్క కుంభకర్ణుడు దొరికినట్టు చంపసాగాడు. అది చూసి రుద్రులు తమ బాణాలతో కుంభకర్ణుని శరీరమంతా రక్తాలు కారేలా కొట్టారు. రుద్రుల దాటికి అనేక మంది రాక్షస వీరులు ప్రాణాలు కోల్పోయారు. సురసైనికుల దాటికి రాక్షస బలంలో 10వ వంతు మాత్రమే మిగిలింది. రావణుడు సురసేనకు మధ్యగా తన రథాన్ని పానమ్మని సారథి చెప్పాడు. వెంటనే ఇంద్రుడు దేవతలతో ఇలా చెప్పాడు, దేవతలారా, వరాల ప్రభావంలో మనం రావణుని చంపలేము, అందుకే అతను బంధిద్దాం, అతను చుట్టుముట్టండి అన్నాడు. ఇంద్రుడు రావణుని ఎదుర్కొనకుండా పక్కకు వెళ్ళిపోయాడు. దేవతా సైన్యాలు రావణుని చుట్టుముట్టి అతన్ని యుద్ధవిముఖునిగా చేశాయి. కానీ సమయానికి మేఘనాథుడు వచ్చి తన తండ్రిని తప్పించాడు. తన మాయాయుద్ధంతో అదృశ్యంగా యుద్ధం చేస్తూ ఇంద్రునిపై దాడి చేసి ఇంద్రుడిని బంధించాడు. వెంటనే రాక్షసులందరూ బంధించబడి ఇంద్రుని తీసుకుని లంకకు వెళ్ళిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో వచ్చి ఆకాశంలో నిలిచి రావణునితో, ఓ దశగ్రీవ, నువ్వు 4 దిక్పాలకులను జయించాలని సంకల్పం చేసుకున్నావు. ఇప్పుడు నీ కుమారుని వల్ల నీ సంకల్పం నెరవేరించింది. నీ కుమారుడు శౌర్యంతో నిన్ను మించినవాడు. నీవు దేవతలను జయించావు. ఇంద్రుని జయించడం వలన నీ పుత్రుడు ఇంద్రజిత్తు అని ఇక పైన పిలువబడతాడు. ఇంద్రుని వదిలిపెట్టుటకు ప్రతిఫలంగా ఏమి కావాలో కోరుకో అన్నాడు. అమరత్వం ఇమ్మనమని మేఘనాథులు కోరగా అది అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. అంతటి మేఘనాథులు, ఓ బ్రహ్మదేవ, ఇంద్రుని విడవాలంటే ఈ నిబంధనను మన్నించు. నేను యుద్ధానికి వెళ్లే ముందు అగ్నిని ఆరాధిస్తాను. అప్పుడు అగ్ని నాకు ఒక దివ్యరథాన్ని ఇవ్వాలి. ఆ రథంలో ఉన్నంత వరకు నన్ను ఎవరూ చంపకుందురుగాక. హోమరూపమైన అగ్ని పూజించడం పూర్తి కాకముందే నేను యుద్ధానికి వెళితే నాకు మరణం ప్రాప్తించుగాక అని అన్నాడు. ఇంద్రజిత్తు షరతుకు అంగీకరించిన బ్రహ్మదేవుడు ఇంద్రుని విడిపించి తన వెంట తీసుకుని వెళ్ళాడు. ఇంద్రుడు తాను ఓడిపోయే దుస్థితి ఎందుకు కలిగిందా అని ఎంతో విచారించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు, ఇంద్ర, ఈ వాటమికి నీ స్వయంకృతాపరాధమే కారణం. నేను ఒకప్పుడు అహల్యను అపురూప సౌందర్యరాశిగా సృష్టించి గౌతముని వద్ద న్యాసంగా ఉంచాను. కొన్ని సంవత్సరాల తర్వాత గౌతముడు ఆమె నాకు భద్రంగా అప్పచెప్పాడు. గౌతముని యొక్క జితేంద్రియత్వాన్ని తపస్సిద్ధిని గుర్తించి అహల్యను గౌతముకిచ్చి వివాహం చేశాను. కానీ నువ్వు దుర్మార్గంగా మారురూపంలో వెళ్ళి ఆమె శీలాన్ని హరించావు. అప్పుడు గౌతముడు నిన్ను శపించాడు. ఇటువంటి చెడు మార్గాన్ని దారి చూపావు గనక ఇటువంటి అత్యాచారాలు ఎవరు చేసినప్పటికీ కూడా ఆ పాపంలో నీకు సగం సంక్రమించుగాక అని శపించాడు. గుర్తున్నదా? నీ వలన అహల్య కూడా గొప్ప శాపానికి గురయ్యింది. ఆ పాప ఫలితంగా ఈరోజు నీవు నీ శత్రువుకు పట్టుబడ్డావు. నీ కుమారుడిని జయంతుడు మాత్రం క్షేమంగా ఉన్నాడు. అతని మాతామహుడు పులోముడు అతనిని సముద్ర గర్భంలో క్షేమంగా దాసి ఉంచాడు. నువ్వు వైష్ణవు అనే యజ్ఞం చేసి పునీతుడిపై ఇక పైన సురలోకాధిపత్యాన్ని పొందు అని చెప్పాడు. బ్రహ్మదేవుని సూచన ప్రకారం ఇంద్రుడు వైష్ణవ యజ్ఞం చేసి తిరిగి సురలోకాధిపత్యాన్ని పొందాడు. మిగిలిన కథను మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం.